అసలు ఒరిజినల్ పాయిజన్ ఎవరిచ్చారు? ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేయాలి. కావాలని ఎవరు చేసుంటారు? షాప్ లో ఫేక్ పాయిజన్ అడుగుంటారు. వాళ్ళకి అర్థం కాక ఒరిజినల్ ఇచ్చుంటారు. ఇది పొరపాటుగానే జరుగుంటుంది అంకుల్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పాపం స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతాయి కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇందుకే ఈ విషయం చామంతి వాళ్ళ పేరెంట్స్ కి తెలుసో లేదో మీరు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అమ్మయ్యా, డైవర్ట్ చేసేసా. హలో, అవునా? సరే, ఇప్పుడే వస్తాను. సరే చంద్రిక. చామంతికి సీరియస్ గా ఉందట. దా, హాస్పిటల్కి వెళ్దాం. దా దా. ఇలా చూడండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. మీరే ఏదో ఒకటి చేయండి డాక్టర్. అది చచ్చింది అన్న వార్త ఎప్పుడెప్పుడు వినాలా అనుంటే ఈ నిషా చెప్పదేంటి? ఈవిడ టెన్షన్ పడుతుందా? చామంతి చావు కబురు వినాలని ఎదురు చూస్తుందా? అత్తయ్య గారు, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. నాకు అర్థం కావట్లేదు. కాలేజ్లో ఒక డ్రామా జరుగుతుంటే చామంతి మీద విష ప్రయోగం ఎవరు చేస్తారు? ఎవరు చేసుంటారు? ఆ అవసరం ఎవరికుంటుంది? ఎవరికి తెలుసు ఎవరు చేసుంటారో? ఆ అవసరం ఎవరికుందో నన్నడిగితే నాకేం తెలుస్తుంది రోజా? ఏం జరుగుతుందో తెలియకే కదా టెన్షన్ గా కూర్చున్నాను. మీ టెన్షన్ అర్థమవుతుందిలేండి అత్తయ్య గారు. ఎవరి పనో ఇది. చామంతి కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి అందరితో గొడవలే కదా. ఆ స్టూడెంట్స్ లో ఎవరికో కోపం వచ్చుంటుంది. దాంతో అది నాటకంలో తాగే విషయంలో ఒరిజినల్ పాయిజన్ కలిపినట్టున్నారు. దాంతో అది పడిపోయినట్టుంది. అవును, అదే అయ్యుండొచ్చు. అసలు కాలేజ్లో చామంతి అంటే గిట్టంది. నిషా ఏమో. రోజా, తనకేదో చామంతి నచ్చనట్టు తనే చేసిందన్న అర్థంలో మాట్లాడకూడదు. నీకు కూడా నచ్చదు కదా, నువ్వు చేసావనుకోవచ్చా? అత్తయ్య గారు, నేను ఇంట్లోనే కదా ఉన్నాను. నిషా కూడా నాటకం చూసింది. ముగిసే వరకు కూడా నా పక్కనే కూర్చుంది. రమాదేవి, దాని గురించి ఎంతసేపు మాట్లాడుకోవడమే వేస్ట్. అదేమన్నా తక్కువదా? నీ మీదే విషప్రయోగం చేసింది అది. అందుకే దేవుడు దానికి కరెక్ట్ శాస్తి చేశాడు. చావని. అత్తయ్య గారికి జరిగింది ఫుడ్ పాయిజన్ కదా, పాయిజన్ ప్రయోగం కాదు. ఏమో, ఎవరికి తెలుసు? ఇంకాపుతారా? అదింకా చావలేదా? చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందా? ఒకవేళ చామంతి పోయినా రాజముని హారం వచ్చేసింది కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. ఆ కబురు వింటేనే రమాదేవి ఆనందిస్తుందేమో. అది ఉంటేనే నాకు ఎప్పటికైనా ప్రాబ్లం. సో నో మోర్ అన్నా కూడా నాకు నో ప్రాబ్లం. రమాదేవి, ఇక్కడ టెన్షన్ పడడం కంటే హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక పనిదాని కోసం ఈ రమాదేవి హాస్పిటల్కి వెళ్తుందనుకున్నావా? అది నిజమే. పోనీ నిషాకి ఫోన్ చేయండి అత్తయ్య, ఏంటో చెప్తుంది కదా. చెప్పండి ఆంటీ.
ఏం చెప్పవేంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? చామంతి ఇంకా చావలేదాంటీ. దాన్ని బతికించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. బ్రతుకుతుందా? బతకాలంటే అర్జెంటుగా బ్లడ్ కావాలంటున్నారు. వాళ్ళమ్మది దానికి మ్యాచ్ అవ్వలేదంట. వాళ్ళ నాన్నది ఆ బ్లడ్ గ్రూప్ కాదంట. ఇక్కడ ఎవరిది ఆ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అవ్వలేదాంటీ. దాని తండ్రిదే మ్యాచ్ అవ్వనప్పుడు ఎవరిదో ఎలా అవుతుంది? అంత మ్యాచ్ అవ్వని బ్లడ్ గ్రూపా? ఏంటది? బాంబే బ్లడ్ గ్రూప్ అంట. 1 గంటలో ఆ బ్లడ్ తీసుకొని వస్తేనే చామంతి బతుకుతుంది, లేకపోతే చస్తుందంట. ఆ హోప్ ఉంది కదా. అది చావగానే మీకు కాల్ చేసి చెప్తానంటీ. సరే నిషా. ఏంటత్తయ్య గారు? చామంతి బ్రతకాలంటే అర్జెంటుగా బ్లడ్ కావాలి. బావా ప్రేమ అక్కడే ఉన్నారు కదా, బ్లడ్ తెప్పించడం పెద్ద కష్టమేం కాదు కదా రమాదేవి. చామంతిది బాంబే బ్లడ్ గ్రూప్ అంట. అది దొరకడం కష్టం. ఇక్కడ విచిత్రం ఏంటంటే చామంతి తన తల్లిదండ్రులది కూడా తన కూతురి రక్తంతో మ్యాచ్ కాకపోవడం. అదెలా రమాదేవి? ఎలా అంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరు కన్నారో, ఎవరికి పుట్టిందో ఆ పాప పుణ్యాలు దేవుడికే తెలియాలి. అంతేలే, హీనమైన బతుకులు కదా, అలాగే తగలడతాయి. అమ్మా నాన్నల బ్లడ్ గ్రూప్ కాకుండా చామంతిది వేరే బ్లడ్ గ్రూప్ ఉండడం ఏంటి? నా బ్లడ్ గ్రూప్ దానికి మ్యాచ్ అవ్వదా? ఇలా